వారసత్వం 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 ఎక్కడ విన్నా ఇదే మాట. ఇండస్ట్రీలోనూ రాజకీయాల్లోనూ ఈ పిచ్చి పీక్స్ లో ఉంటుంది. వాళ్ళ తర్వాత వారి వారసుడు మినహా మరెవ్వరూ సమర్థులు లేనట్టు ఫిక్స్ అయిపోతారు. ఇండస్ట్రీలో గమనించండి, ముఖ్యంగా 4 కుటుంబాల చుట్టూ సినీ పరిశ్రమ నడుస్తూ ఉంటుంది. ఎవరికి వారే వాళ్ళ కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని దించేసుకుంటారు. కానీ టాలెంట్ ఉన్న వేరొకరిని ఎదగనివ్వరు. తమ వారసులకి పోటీగా ఉన్న వాళ్ళని అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలాంటివెన్ని చూడలేదు. ఇండస్ట్రీ సంగతి సరే, రాజకీయాల్లోనూ సేమ్ టు సేమ్. రాజకీయాల్లో వారసత్వం రాజ్యమేలుతోంది. తమ తర్వాత తమ కొడుకే అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు సమర్థులైనా కాకున్నా ప్రజలపై రుద్దడమే. వారసుడు మినహా పార్టీలో ఎవ్వరూ సమర్థులుండరా? పార్టీ సభ్యులు కూడా తానా అంటే తందానా అంటారు. ఇక కార్యకర్తల మాట సరే చొక్కాలు చించేసుకుంటారు. అంతెందుకు, మనం చూస్తున్న పార్టీల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ టీడీపీ గెలిచి ఉంటే చంద్రబాబు ఆరోగ్యం బాగాలేకో మరేవో కారణాలతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఒకరిని పెట్టాల్సి వస్తే పార్టీలో సమర్థుడినో, ఏపీలో సమర్థుడినో, కమ్మవారిలో సమర్థుడినో ప్రోత్సహించేవారా? కానే కాదు. తాను బాగా వచ్చాక తన పదవిని తిరిగి తమకు అప్పగించే వ్యక్తినే ప్రోత్సహిస్తారు. అంతెందుకు, చంద్రబాబు తర్వాత అనే మాట వినగానే లోకేష్ మినహా మరెవరి పేరు వినిపించదు. ఇక వైసీపీ విషయానికొస్తే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మరణించిన తర్వాత ఏం జరిగిందో బహిరంగ రహస్యమే. అప్పట్లో కాంగ్రెస్ హయాంలో పార్టీకి రాజశేఖర్ రెడ్డి తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు జగన్. ఈ మేరకు సంతకాల సేకరణ చేపట్టారు కూడా. ఆ తర్వాత చకచకా చాలా జరిగాయి. సొంత పార్టీ పెట్టి 9 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఎట్టకేలకు ప్రజల మెప్పు పొందారు జగన్మోహన్ రెడ్డి. మరి నెక్స్ట్ ఎవరు? ఒకవేళ వైసీపీ గెలిచి మరేవో కారణాలతో జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఉండి ఉంటే ఆ పదవి ఎవరికిచ్చేవారు? ఏపీలో ఉన్న రెడ్లకో, క్రైస్తవులకో, కనీసం వైసీపీలో అందరికంటే సమర్థుడినో ప్రోత్సహిస్తారా? తానెప్పుడు అడిగితే అప్పుడు తన కుర్చీని తిరిగిచ్చేసే వ్యక్తిని ప్రోత్సహిస్తారు. లేదా తమిళనాడులో జయలలితల కుటుంబేతర డమ్మీ ఒకరిని కులమతాలకు అతీతంగా ప్రోత్సహించేవారు. బీజేపీ విషయానికొద్దాం. బీజేపీ గెలిచి మోదీ ప్రధానిగా ఉండేందుకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భారతీయుల్లోనో, హిందువుల్లోనో, కనీసం బీజేపీలోనో అందరికంటే సమర్థుడిని ప్రోత్సహించి ఉండేవారా? అణువణువు కాషాయం నింపుకున్న వ్యక్తికైనా ఇచ్చేవారా? లేనేలేదు. డమ్మీ క్యాండిడేట్ ని ఎంకరేజ్ చేసి వెనకుండి ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్లీ తన పదవిని పువ్వుల్లో పెట్టి అప్పగించే వ్యక్తినే నియమిస్తారు. ఎవరైనా ధైర్యం చేసి నిలదీస్తే అనామకుడిగా మార్చేస్తారు. అంతెందుకు, తెలంగాణలో కేసీఆర్ తర్వాత మొత్తం హరీష్ రావు అన్నారు. కానీ ఏం జరిగింది? హరీష్ ప్లేస్ లోకి కేటీఆర్ ఎలా ఎంటర్ అయ్యాడు? తెర వెనుకున్న సమీకరణాలేంటి? ఇవందరికీ తెలిసినా ప్రశ్నలుగానే ఉండిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేసి అది దక్కించుకోవాలని చూసేవాడు మరో రెడ్డి. కమ్మ ముఖ్యమంత్రిని కుట్రలతో కొట్టి ఏదో బావుకోవాలని చూసేవాడు మరో కమ్మ. హిందుత్వ నినాదంతో తన పార్టీని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన నాయకుడిని అనామకుడు చేసి మూలన పడేసిన వాడు కూడా హిందుత్వ సంరక్షకుడు అని మనందరం భ్రమించేవాడే. ఈ కోవకే చెందుతారు. ఇదే పంథాలో కేసీఆర్, ఓవైసీ, ములాయం, కరుణానిధి అంతా. దీన్ని బట్టి ప్రజలకు అర్థం కావాల్సిందేంటి అంటే, ఒక్కసారి అధికారాన్ని మరిగిన వ్యక్తికి ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు. తమ తర్వాత అన్న మాటనే భరించలేరు. అందుకే ఎవరి చేతిలో పెట్టినా తిరిగి తమకు సొంతమయ్యేలా ప్లాన్ చేసుకుంటారు.